ఏంటి నాన్నగారు తెల్లవారు చిట్టా పొద్దులు రాస్తున్నారు? ఇవి చిట్టపొద్దులు కాదురా, మొన్న లాస్ట్ ఇయర్ మన అన్ని ఫంక్షన్ కి చదివించిన చదివింపులు డబ్బులు రా. అబ్బో గట్టిగానే చదివించినట్టున్నారే. గట్టిగా అని చెప్పి మెల్లిగా అంటావేంట్రా బడుద్దాయి. ఒరే లాస్ట్ ఇయర్ పెళ్లిళ్ళకి, బారసాలకి, ఈ గృహప్రవేశాలకి, పుట్టినరోజులకి ఇలా అన్ని ఫంక్షన్లకి కలిపి అక్షరాల 1,20,000 రూపాయలు చదివించావురా. 1,20,000 రూపాయల చిదినమ్మ. ఆ డబ్బులన్నీ ఉంటే హ్యాపీగా నాకు ఏ పల్సర్ బండో కొందరు కదండి. అయినా మీరు ఎంగిల్ చేతితో కాకిని కూడా తోలరు, అంత డబ్బు ఎలా ఖర్చు పెట్టారండి? ఏం చేస్తావురా, అందరూ చుట్టాలి అని చెప్పి ఏమి ఇవ్వకపోతే బాగోదని మీ అమ్మ పక్కనుండి మరీ రాయించిందిరా బలవంతంగా. నాన్నగారు ఈ ఫంక్షన్లన్నీ అమ్మ వైపు బంధువులే కదండి. అవునరా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? దగ్గరుండి మరీ రాయించింది అంటున్నారు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి? సర్లేండి, ఈ లెక్కలు అవి పక్కన పెట్టేసి ముందు నాకు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. 1,000 రూపాయల? ఇప్పుడు ఎందుకురా? ఏమీ లేదు నాన్నగారు, మా రమేష్ గారు ఉన్నాడు కదా, వాడికి ఇవాళ ధోతి ఫంక్షన్ చేస్తున్నారండి వాళ్ళ ఇంటి వాళ్ళు. పాపం ఉత్తి చేతితో ఒప్పుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మీరు 1,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఏదైనా గిఫ్ట్ కొని ఇస్తాను. ఏంట్రా తమాషాలు ఆడుతున్నావు నాతో? 20,000 చేయాల్సిన ఫంక్షన్ ఏంట్రా ఇది? నేను చెప్తుంది నిజమేనండి బాబు, ఆ వయసులో చేయలేక ఈ వయసులో చేస్తున్నారంట. అన్నట్టు మర్చిపోయాను, ఫంక్షన్ కి మిమ్మల్ని కూడా రమ్మని మరీ మరీ చెప్పారు వాళ్ళ ఇంట్లో. చీ వెదవా, ఆ దిక్కుమాలిన ఫంక్షన్ నేను రాను. కావాలంటిగో ఈ 200 తీసుకెళ్లి నువ్వే తగలడు ఎలాగోలా. నాన్నగారు ఈ రోజుల్లో 200 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి? కనీసం ఆ గోచి గుట్ట కూడా కొనలేము. రాయ్, నువ్వు గోచి కొంటావో లేక నీ దగ్గర ఉన్నదంతా దోచి పెడతావో నాకు సంబంధం లేదు. నా దగ్గర ఉందో 200, తీసుకుంటే తీసుకో లేకపోతే పో. అంతేలేండి, ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్లి ఊర్లో వాళ్ళకి మాత్రం దోచి పెడతారు. నా దగ్గరికి వచ్చేటప్పటికే ఆ అప్పులప్పాల స్టోరీలని చెప్తుంటారు. ఇప్పుడు నీకేం తక్కువైందిరా? 3 పూట్ల కుంభాలు బాగానే మెక్కుతున్నావు కదా. ఎప్పుడు తిండుకోవడనేటండి. అయినా ఏ రోజైనా సరే నాకు ఏదైనా ఫంక్షన్ చేశారా ఏంటి మీరు? ఇప్పుడు నువ్వేం ఓడిపికావనరా చెయ్యాలి ఫంక్షన్ లో? నువ్వేమైనా టాప్ ర్యాంక్ కొట్టావా లేకపోతే స్కూల్ ఫస్ట్ వచ్చావా? ఫంక్షన్ కి ర్యాంకులకి ఏమైనా సంబంధం ఉందండి? ఆ రమేష్ గడి ఏమైనా స్టేట్ ఫస్ట్ వచ్చాడా? అది ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అబ్బా, ఇప్పుడు ఏం చేయమంటావురా? అయితే నాకు కూడా రమేష్ గడి ధోతి ఫంక్షన్ చేయండి. ఒరేయ్, ఇంకొకసారి ధోతి అన్నావు అనుకో నీ గోచి ఓడదీసి మరి కొడతాను. నీ పప్పులు నా దగ్గర ఏం కుదరవు. మూసుకునే ఓ మూల కూర్చా. అబ్బా వాడు ఏం చెప్తాడో కాస్త వినొచ్చు కదండి. ఏంటే వినేది? పెళ్లికి ఎలక్షన్లా నువ్వు ఆయన బాగా వెనకేసుకొస్తున్నావే. మీ తెలివి తెల్లారంటే ఉంది. ఏంటి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే మనం ఎవరికైతే చదివించామో వాళ్ళందరూ తిరిగి మనం చదివిస్తారు కదా. అవునే భాగ్యం, మంచి సలహానే ఇచ్చావు. అవును, ఎంతకీ మన ఇంట్లో ఏం ఫంక్షన్ చేద్దామే? నాన్నగారు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందండి, మీరు వింటానంటే చెప్తాను. ఏంట్రా, నీకు కూడా వాళ్ళకి గోచి ఫంక్షన్ చిచ్చి ధోతి ఫంక్షన్ చేయమంటావా? అది కాదండి, మన కాంతం పాప కూతురికి పెద్ద మనిషి ఫంక్షన్ ఏదో చేశారు కదా. చేస్తే అంటారేంటండి? దానిలాగే నాకు కూడా పెద్ద మనిషి ఫంక్షన్ చేయండి. అవునండి, ఆ ఫంక్షన్ లో కాంతం బాబుకి ఏకంగా 20 తులాల బంగారం వచ్చిందటండి. నీ మొహం మండ, ఈడికి పెద్ద పిల్ల ఫంక్షన్ ఏంటే?